నమస్కారం మై న్యూస్ కి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. ఇక వివరాలకు వెళ్తే ఒంగోలు కలెక్టరేట్ లో జిల్లా ఎస్సీ/ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్, ఎస్పీ మల్లికా గార్, ఇతర అధికారులు తదితరులు పాల్గొని మాట్లాడారు. ఆ భూమికి ఫిక్స్ పాస్బుక్ తయారు చేశారు సార్ నిండా రామకృష్ణ. ఇద్దరికి దాంట్లో హక్కులు లేవు. థర్డ్ పార్టీ ఇచ్చినట్లు ఇద్దరు ట్రైన్ టు ఆల్మోస్ట్ అది తమకు లాస్ట్ టైం చెప్పినప్పుడు ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఇక్కడ ఎనీ ఎక్స్ట్రా ఎక్స్టెండెడ్ టైం స్టడీ హార్స్ పెట్టినప్పుడు ఖచ్చితంగా గర్ల్ చైల్డ్ అండ్ గర్ల్ చైల్డ్ అట్లీస్ట్ ఒక లేడీ టీచర్ అండ్ జెంట్స్ టీచర్స్ ఉన్నట్లు చూసుకోవాలి. ఎనీ కాంట్రవర్సీస్ ఆఫ్ ఎనీ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్ ఎస్పెషల్లీ విత్ ద చైల్డ్ కిడ్స్. అండ్ ఈ హాస్టల్స్ కొంచెం పర్మిషన్, ఈ హాస్టల్ వార్డెన్స్ అందరూ కూడా ఉన్నారా లేదా, అక్కడ ఉన్న వాళ్ళకి కింద వాళ్ళకి వదిలేసి ఇంటికి వెళ్ళిపోతారు చెక్ చేయండి. దే షుడ్ డెఫినెట్లీ మెయింటైన్ దర్ క్వార్టర్స్ ఇన్ ద హాస్టల్స్ ఓన్లీ. జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మీటింగ్ జరిగింది. దీంట్లో ఆల్ అఫీషియల్ మెంబర్స్ మాత్రం కాకుండా అన్అఫీషియల్ మెంబర్స్ నలుగురు కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. జిల్లా ఎస్పీ గారు, అడిషనల్ ఎస్పీ, ఆల్ డిఎస్పీస్ అండ్ అదర్ రెవెన్యూ ఆర్డీఓస్ అండ్ అదర్ రెవెన్యూ అధికారులు అండ్ జిల్లా అధికారులు అందరూ కూడా పాల్గొన్నారు. ఇవాళ ఈ సంవత్సరంలో అంటే లాస్ట్ క్వార్టర్కి ఉంటున్న ఫైనల్ మీటింగ్ ఇది. ముఖ్యంగా ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసెస్ నమోదైన సంఖ్యల్లో ఎన్ని కేసెస్ ఇన్వెస్టిగేషన్స్ పూర్తి అయిన కేసెస్కి ఎన్ని ఛార్జ్ షీట్స్ ఫైల్ చేశారు, ఛార్జ్ షీట్ తర్వాత ఎన్ని ట్రయల్ స్టార్ట్ అయింది అండ్ పెండింగ్ ట్రయల్స్ ఉంటున్న కేసెస్లో వాట్ ఈస్ ద ప్రోగ్రెస్ అని కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు అండ్ ఆల్ ఎస్డిపిఓస్ అండ్ తహసీల్దార్స్తో రివ్యూ చేయడం జరిగింది. సభ్యులందరూ కూడా వివిధ విషయాలు వాళ్ళు స్థానికంగా ఉంటున్న లొకేషన్స్లో ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీస్ ఈ ఎస్సీ/ఎస్టీస్కి ఉంటున్న స్పెసిఫిక్ ఇష్యూస్ ఏమేమి ఉన్నాయని ప్రాథమిక ఇష్యూస్ అని కూడా తీసుకురావడం జరిగింది. ప్రధానంగా ఉంటున్న ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా ఇక్కడ రెవెన్యూ అండ్ పోలీస్ ఇద్దరు కలిసి కట్టి ఎట్లా క్లియర్ చేయాలని గురించి కూడా చాలా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ కేసెస్ నమోదు చేసినప్పుడు ఎట్లాంటి చర్యలు తీసుకోవచ్చు, ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినప్పుడు వాట్ ఆర్ ఆల్ ద ప్రికాషన్స్ ఏం తీసుకోవచ్చు, వాళ్ళకున్న విట్నెసెస్ కానీ వాళ్ళకు పెట్టిన విక్టిమ్స్ ఉంటున్న డీటెయిల్స్ కానీ జాగ్రత్తగా ఫైల్ చేస్తే మళ్ళీ సబ్సిక్వెంట్గా అది ఫాల్స్ కేసు కానీ ఆర్ విట్నెసెస్ హాస్టల్ అవ్వడం కానీ జరగకుండా ఎట్లా అవాయిడ్ చేయాలని గురించి కూడా డిస్కస్ చేశాము. అండ్ అక్యూటల్స్ తగ్గించేసి ఎట్లా కన్విక్షన్ రేట్స్ పెరగాలని గురించి కూడా ప్రత్యేకంగా ఎస్పీ గారు చర్చ చేయడం జరిగింది. సో ముఖ్యంగా మనకు ఉంటున్న అట్రాసిటీ విక్టిమ్స్కి ఉంటున్న రీహాబిలిటేషన్స్, వాళ్ళకి వన్స్ ప్రాసెస్ ఈ కేసెస్ రిలీఫ్ అయిన తర్వాత యాక్చువల్ రీహాబిలిటేషన్ జరిగిందా లేదా అని గురించి కూడా డిస్కస్ చేశాము. ఖచ్చితంగా ఇప్పుడు మన జిల్లాలో మనకి ఎక్సెప్ట్ ఫర్ ఒక 8.9 lakh రూపీస్ మిగిలిన ఆల్ మానిటర్ బిల్ రిలీఫ్ అని కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 3.5 crore రూపీస్ అడిషనల్ రిలీఫ్ కోసం మనం అడుగుతున్నది గవర్నమెంట్ నుంచి అడిగాము. అది కూడా త్వరగా మనకి పంపించిన తర్వాత విక్టిమ్స్ అందరికీ కూడా రిలీఫ్ ఇమీడియట్గా రిలీజ్ చేయడం జరుగుతుంది. స్పెషల్గా రెవెన్యూ డివిజన్స్ లెవెల్లో ఎస్డిపిఓస్ అండ్ ఆర్డిఓస్ కలిసి
నెలకి ఒకసారి ఒక ఎస్సీ ఎస్టీకి స్పెసిఫిక్గా స్పందన అంటే ఒక గ్రివెన్స్ కార్యక్రమం పెట్టమని కూడా చెప్పడం జరిగింది. జిల్లాలో కూడా మరొకసారి ఈ స్పెషల్ ఎస్సీ ఎస్టీ స్పందన మళ్ళీ మొదలు పెడతాము. ఎనీ ఇష్యూస్ వచ్చినది అది ప్రధానంగా ఇక్కడ ఉంటున్న ఈ డిస్ట్రిక్ట్ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ మీటింగ్లో కూడా దాని గురించిన చర్చ చేయడం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలు టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దామచల సత్య ఎమ్మెల్యే స్వామి ఆధ్వర్యంలో కొండేపి నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముందుగా టంగుటూరు మండలం టంగుటూరులోని పోలేరమ్మ దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కేక్ కట్ చేసి నారా లోకేష్ బాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం కొండేపి నియోజకవర్గంలోని సింగరాయకొండ, కొండేపి, పొన్నలూరు మండలాల్లో దామచల సత్య, కొండేపి ఎమ్మెల్యే డోల బాల వీరాంజనేయ స్వామి, కొండేపి నియోజకవర్గంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా హాజరై ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం భారీ కేకులు కట్ చేసి నారా లోకేష్ బాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా దామచల సత్య మాట్లాడుతూ కొండేపి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోటని 2024లో భారీ మెజార్టీతో తెలుగుదేశం పార్టీని గెలిపించాలని దామచర్ల కుటుంబం కొండేపి నియోజకవర్గంలోని ప్రజలందరికీ అండగా నిలుస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కొండేపి నియోజకవర్గంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా హాజరై నారా లోకేష్ బాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. Happy birthday to Lokesh Babu. Happy birthday to Lokesh Babu. వర్ధిల్లాలి లోకేష్ బాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి మన యువ నాయకుడు లోకేష్ బాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి భావితరాల నాయకుడు లోకేష్ బాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి భావితరాల నాయకుడు లోకేష్ బాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి లోకేష్ బాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి మన యువ సింహం లోకేష్ బాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి లోకేష్ బాబు గారి నాయకత్వం. కొంచెం ముందుకు రండి, కొంచెం పక్క రండి, లైన్లకు రండి. వెంకటేష్ ముందుకు రండి. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా సంతోషం.
మా యువ నాయకుడు జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి 40వ జన్మదినం చాలా ఘనంగా కొండేపి నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ఒక పండగ వాతావరణంలా జరుపుకుంటున్నాం. మా పార్టీకి భావితరాల భవిష్యత్ నాయకుడు యువ గలంతో తన సత్తా చాటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరినీ తనలో ఒకటిగా అయ్యి ఆ యువగలం సుమారుగా 2,000-3,000 చిల్లర కిలోమీటర్లు తిరిగి పాదయాత్ర చేసి ప్రతి ఒక్క వర్గాల ప్రజలకు చేరువై ఈరోజు మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలో తీసుకురావడానికి తన శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్న మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారికి మనస్ఫూర్తిగా కొండేపి నియోజకవర్గ ప్రజల తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. యువగళం పేరుతో ప్రజల్లో చైతన్యం కలిగిస్తూ ప్రజా సమస్యలను ఎత్తి చూపుతూ ఈ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలని అందరికీ తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీకి జవసత్వాలను నింపి రేపు అధికారంలోకి తీసుకొస్తున్నటువంటి మన యువ నాయకులు నారా లోకేష్ గారికి హృదయపూర్వకంగా కొండేపి నియోజకవర్గ ప్రజలందరి తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. భవిష్యత్తులో వాళ్ళు మరింత ఉన్నత పదవుల్లో ఉండాలని ఈ తెలుగు ప్రజలందరికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి తెలుగుదేశం పార్టీకి ఒక సమర్థవంతమైనటువంటి నాయకత్వంతో అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. నారా లోకేష్ బాబు గారి పుట్టినరోజు వచ్చిన మన స్థానిక శాసనసభ్యులు డాక్టర్ బాలా వీరాంజనేయ స్వామి గారికి, అలాగే యువనేత మన దామచర్ల సత్య గారికి, అలాగే మండల పార్టీ అధ్యక్షులు కావని విజయ్ కుమార్ గారికి, ఇక్కడ ఇచ్చేసిన ప్రజలందరూ కూడా ముందుగా శుభాభినందనలు తెలియజేసుకుంటూ ఈరోజు నారా లోకేష్ బాబు గారు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా ఆ యువగలం పేరుతోటి నారా లోకేష్ బాబు గారు తండ్రికి తగ్గ తనయుడిలాగా అందరి ప్రజలను మన్నలను పొంది ఈరోజు ఆయన ఒక దార్శనిక నాయకుడిలాగా తయారయ్యాడు. యువతకు స్ఫూర్తిగా, యువతకి అండదండలు ఇస్తూ అందరి కార్యకర్తలు కూడా భరోసా కల్పిస్తూ ఆయన యువగలం పాదయాత్ర 3,000 కిలోమీటర్లు చేయటం శుభపరిణామం. రాబోయే రోజుల్లో తెలుగుదేశాన్ని మరలా పూర్వవైభవం తీసుకురావడానికి ఆయన తగ్గ కృషి చేసినందుకు ఆయనకి మేము అందరం కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో మరలా మనం తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకురావాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. దానికి మీరు అందరూ కూడా మండల ప్రజల్లో అలాగే నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆయన్ని మరలా మన స్వామి గారిని ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిపించాలి, అలాగే చంద్రబాబు గారిని సీఎంగా మరలా తీసుకురావాలని కోరుకుంటూ మరొకసారి నారా లోకేష్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. మన ప్రియతమ యువ నాయకులు లోకేష్ బాబు గారి జన్మదిన సందర్భంగా టంగుటూరులో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన ఎమ్మెల్యే స్వామి గారు, అలాగే మన యువ నాయకుడు సత్యనారాయణ గారు, మాజీ ఎంపీపీ చంద్రశేఖర్, అలాగే గైవాడ వెంకటేశ్వర గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా కుప్పంలో ప్రారంభించిన పాదయాత్రని ఆయన పాదయాత్రలోనే మనం 3 ఎమ్మెల్సీ గెలవటం జరిగింది. అలాగే ఎంతోమంది విమర్శకులకి వాళ్ళందరినీ నోళ్లు మూయించి పాదయాత్రతోటి తెలుగుదేశం యొక్క క్యాడర్కి ఎంతో ఉత్సాహాన్ని నింపిన ఆయనకు ఇట్లాంటి జన్మదినాలు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ, అలాగే భవిష్యత్తులో ఉన్నత పదవులు తీసుకోవాలని కోరుకుంటూ ఆయనకి ధన్యవాదాలు తెలుసు సెలవు తీసుకుంటాం. యువగడ రథసారథి లోకేష్ బాబు గారి జన్మదినాన్ని ఈ నియోజకవర్గంలో అత్యంత ఘనంగా స్వామి గారు అలాగే సత్య గారి ఆధ్వర్యంలో జరుపుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం.
అందరికీ నమస్కారం. ఈరోజు మా జాతీయ పార్టీ అధ్యక్షుడు నారా లోకేష్ గారి జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి జన్మదిన వేడుకలు కొండేపి నియోజకవర్గంలోని హెడ్ క్వార్టర్ కొండేపిలో చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మా మండల పార్టీ అధ్యక్షుడు యలమంద నాయుడు గారికి, ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన స్థానిక శాసనసభ్యులు స్వామి గారికి, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ నా నమస్కారాలు. చాలా సంతోషం. ఏదైతే ఈ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి చేతిలో తీవ్రమైన అరాచక పాలనకు గురై అన్ని వర్గాల ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న టైంలో ఒక గొప్ప నిర్ణయం తీసుకొని జనంలో మమేకం అవుదామని యువగలం అనే ఒక పేరుతోటి ఒక్క అడుగు వేసి ప్రతి ఒక్క పేదవాడి ఇంట్లో ఒక కొడుకుగా, ప్రతి ఒక్క అక్క చెల్లెలకి ఒక అన్నగా, ఏదైతే ప్రతి ఒక్క ఆడబిడ్డలకి నేనున్నాను, భావితరాల భవిష్యత్తు బాగుండాలంటే మళ్ళీ తెలుగుదేశం పార్టీతోనే మన అడుగు సాధ్యమని నిరూపించి యువగలం ఎంత ప్రబంధం సృష్టించిందో మీరు అందరూ చూశారు. ఈరోజు ఈ యొక్క తెలుగుదేశం పార్టీకి ఒక గొప్ప నాయకులను తయారు చేసిన ఫ్యాక్టరీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు ఎంతోమంది అన్ని వర్గాల ప్రజలను కానీ నాయకులను కానీ తయారు చేసి రేపు 2024లో జరగబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి అత్యధిక మెజార్టీతో గెలవడం ఖాయం. అలాంటి ఈ యొక్క పరిస్థితిలో ఈరోజు మా నారా లోకేష్ గారి జన్మదిన వేడుకలు, అలాగే కొండేపి నియోజకవర్గ ప్రజలందరి తరఫున ఆయనకి మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఆయన చూపిన అడుగుల్లోనే మేము నడుస్తామని, ఈ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట అవ్వాలని, అలాగే ఇక్కడ ఎమ్మెల్యేగా స్వామి గారిని మంచి మెజార్టీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క గొప్ప అవకాశం కల్పించిన కొండేపి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మా యువ నాయకులు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ బాబు గారి జన్మదినోత్సవ వేడుకలను ఈరోజు మా కొండేపి అంతా కూడా చాలా ఘనంగా నిర్వహించుకున్నారు. కార్యకర్తలంతా కూడా కొత్త ఉత్సాహంతో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని అధికారం తీసుకొస్తామనేటువంటి కసి పట్టుదలతోటి ఈరోజు ఈ జన్మదిన సందర్భంగా వాళ్ళ ఉత్సాహం చూపిస్తూ ఉంది. ఈ రాష్ట్రంలో కష్టాల్లో ఉన్నటువంటి ప్రజల కష్టాలని ప్రపంచానికి తెలియజేస్తూ వాళ్ళకి నేనున్నానని భరోసా కలిగించినటువంటి మా యువ నాయకులు ఈ కొత్త పుట్టినరోజు సందర్భంగా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ సంవత్సరంలో తప్పనిసరిగా తెలుగుదేశం జనసేన ప్రభుత్వం అధికారులకు రావడం ఖాయమని, అదేవిధంగా కార్యకర్తలకి, మహిళలకి, రైతులకి, అన్ని వర్గాల ప్రజలకి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది. ఈ కార్యక్రమాల్లో ఏదైతే మేనిఫెస్టోలో ఇచ్చిన అంశాలు అమల్లో లోకేష్ బాబు గారు చిత్తశుద్ధి ప్రదర్శిస్తారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం.
ఈరోజు చాలా సంతోషం. మన యువ నాయకుడు జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి మా అన్న నారా లోకేష్ గారి జన్మదిన సందర్భంగా మన పుండేపి నియోజకవర్గంలో పన్నెండు మండలంలో హెడ్ క్వార్టర్లో కంటిన్యూ వేడుకలు జరుపుకోవడం. ఈ కార్యక్రమానికి అధ్యక్షుడు మన మండల పార్టీ అధ్యక్షుడు సాంబయ్య గారు, ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన ఎమ్మెల్యే స్వామి గారు, ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మన సీనియర్ నాయకులు ప్రసాద్ గారు, అలాగే మన ఇక్కడ వచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, అలాగే ఈ కార్యక్రమం నిర్వహించిన తెలుగు యువత ఆధ్వర్యంలో చక్కగా ఒక ఎంతో చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. పొద్దున్న నుంచి పాపం మీరు అందరూ ఎండలో ఉన్నారు, క్షమించండి. ఈ రోజు లోకేష్ గారి పుట్టినరోజు మన గుండేపి నియోజకవర్గంలో 6 మండలాల్లో ఒక పండుగ వాతావరణంలో జరుపుకోవడం చాలా సంతోషం. ఏదైతే ఈ జగన్మోహన్ రెడ్డి 2019లో 151 సీట్లతో గెలిచి వీగిపోయి ప్రజలందరూ ఎంతో ప్రేమగా అతను ఓట్లేస్తే అతను ప్రజల్ని కనీసం ఏ ఒక్క వర్గ ప్రజలు కూడా ఆనందంగా లేని రాష్ట్రం ఏదైనా ఉందంటే ఆంధ్ర రాష్ట్రం. అందులో కేవలం 5 సంవత్సరాలలోనే అందరికంటే చెడ్డ పేరు తెచ్చుకున్న పెట్టారని ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు రాష్ట్రం చూసుకుంటే నిత్యావసర ధరలు కానీ, పెట్రోల్ డీజిల్ కానీ, మహిళలకి గ్యాస్ ధరలు కానీ, అలాగే ఏ ఒక్కటి కనీసం నియంత్రించే ధరలో ఈ ముఖ్యమంత్రి లేడు. నిన్న అంగన్వాడీ వర్కర్లు కూడా పాపం 40 రోజులు దీక్ష వేస్తే కనీసం పట్టించుకుని దాఖలు. నిన్న వాళ్ళని ఈడ్చికెళ్తూ పోలీస్ స్టేషన్ లో పెట్టి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఇష్టానుసారంగా బిహేవ్ చేయడం కూడా ఎవరికి నచ్చలేదు. ఏది ఏమైనా ఈ రాష్ట్రం బాగుపడాలంటే, భావితరాల భవిష్యత్ బాగుండాలంటే మళ్ళీ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు రావాలి. ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే మీరందరూ నిండు మనసులోటి మన అభ్యర్థిగా, మన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్యే స్వామి గారిని మళ్ళీ హ్యాట్రిక్ గా మనందరం గెలిపించాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. ఏది ఏమైనా ఈ నియోజకవర్గం ఉన్నంత వరకు దామచర్ల కుటుంబాన్ని గుండెల్లో ఉంటుంది. మీరు మనసుతోటి ఆ కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ నియోజకవర్గం కనీ నియోజకవర్గం రీతిలో అభివృద్ధి చేసుకుందాం. ఈ నియోజకవర్గం అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి మన పెద్ద దామతల్ల ఆంజనేయులు గారు. అలాంటి ఒక పెద్ద మనిషి కుటుంబం నుంచి మేము కూడా మీతో పాటు మీ నిండు మనసుతో మమ్మల్ని కూడా ఆశీర్వదించినందుకు, అలాగే ఇక్కడ మన యువగలం పాదయాత్రతోటి మా యువ నాయకుడు నారా లోకేష్ గారు ప్రతి ఒక్క పేదవాడి గుండె చప్పుడు, అనేక వర్గ ప్రజలు పడుతున్న బాధల్ని యువగలం ద్వారా ప్రతి ఒక్కరికి గుండెల్లోకి దూసుకొచ్చి మీరందరికీ నేనున్నానని భరోసా ఇచ్చి ఈ రోజు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఒక గొప్ప నాయకుడిగా ఎదిగిన వ్యక్తి మన లోకేష్ గారిని నేను తెలియజేస్తా ఉన్నా. ఏది ఏమైనా మనందరం ఇంకా 70 రోజులు మాత్రమే ఉంది. మనందరం ఈ 70 రోజులు కష్టపడదాం. మన కోసం కాదు, స్వామి గారి కోసం కాదు, మన భావి తరాల భవిష్యత్ బాగుండాలని కోసం మనందరం ఒక కఠోరమైన దీక్షగా తీసుకొని ఈ యొక్క నియోజకవర్గంలో ఇప్పుడు దాకా రాని కన్నీ మెజార్టీ తోటి మన ఎమ్మెల్యే స్వామి గారిని గెలిపించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన కన్నడూరు నియోజకవర్గ కుండేపి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ, అలాగే మన మండల తెలుగుదేశం పార్టీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే మన జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారికి కొండేపి నియోజకవర్గం తరఫున మనస్ఫూర్తిగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు. అందుకే నమస్కారం. ఈరోజు మన యువ నాయకులు జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ బాబు గారి పుట్టినరోజు సందర్భంగా
ఈ వేడుకకు విచ్చేసినటువంటి మన యువ నాయకులు తెలుగుదేశం పార్టీలో ఉత్తరాంధ్ర జోన్ ఇన్ఛార్జిగా కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి పెద్దయిన దాంచల్ గారి వారసుడు శ్రీ దాంచల్ సత్య గారికి, మండల పార్టీ అధ్యక్షుడు సాంబశివరావు గారికి, ప్రసాద్ గారికి, అదేవిధంగా ఇక్కడ విచ్చేసినటువంటి సీనియర్ నాయకులు, అన్ని గ్రామాల నాయకులకు, తెలుగు యువతకి, మహిళలకి, మీడియాకి అందరికీ నమస్కారం. మనకి లోకేష్ గారితో చాలా ఎక్కువ అనుబంధం ఉంది. మన మండలంలోని మాలపాడులో 17 కిలోమీటర్లు ప్రయాణం చేశారు. యువకులంగా వస్తే మీరందరూ కూడా 2 రోజులు లోకేష్ బాబు హక్కును తెచ్చుకున్నటువంటి మండలం మన నియోజక మొత్తం వచ్చా కానీ పొన్నలూరు మండలంతో అత్యంత అనుబంధం లోకేష్ బాబు గారికి. ప్రజల సమస్యల్ని, యువతని, రైతులు, మహిళలు, రైతు కూలీలు, చేతి వృత్తుల వాళ్ళు అందరి సమస్యల్ని యువకులం పేరుతో తన పాదయాత్ర దగ్గర సమస్యలు అవగాహన చేసుకొని ఆ కష్టాలకు నేనున్నానంటూ భరోసా నింపి ఈ రోజున తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి తన వంతు పాత్ర పొందుతున్నటువంటి యువశక్తి మన లోకేష్ బాబు గారికి ఎందరో జన్మదిన నియోజక తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఇప్పుడు మన జిల్లాలో పరిసర సమన్వయకర్త కనిపించిన మన సత్యన్న గారిని సన్మానిస్తున్నారు. ఒంగోలు హోటల్ సరోవర్లో వెగాశ్రీ గోల్డ్ అండ్ డైమండ్స్ ఎగ్జిబిషన్కు ఒంగోలు నగర ప్రజల నుండి అనూహ్య స్పందన లభించింది. ఈ సందర్భంగా వెగాశ్రీ ఎండి మణిదీప్, కళ్యాణ్, నవీన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఒంగోలు హోటల్ సరోవర్లో ఈ నెల 24, 25 తేదీలలో ఎగ్జిబిషన్ కమ్ సేల్ నిర్వహిస్తున్నట్టు తెలియజేశారు. అంతేకాకుండా 5 గ్రామ్స్ గోల్డ్ కాయిన్ లక్కీ డీప్ కూడా ఉందని మేనేజర్ సురేష్, మార్కెటింగ్ రాకేష్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వెగాశ్రీ నిర్వాహకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
వేగశ్రీ సరోవర్లో పెట్టారంటే చూడటానికి వచ్చాము. ఎగ్జిబిషన్ కలెక్షన్ చాలా బాగుంది, రేట్ కూడా రీజనబుల్గా ఉంది. మేము ఒకటి పర్చేజ్ చేసాము. చాలా ఎటువంటి డిజైన్ నచ్చినది? డైమండ్స్లో బాగున్నాయి, ఇది దాని పేరు గోల్డ్ యాంటిక్లో కూడా చాలా బాగున్నాయండి. నా పేరు సురేష్. నేను వేగాశ్రీ గోల్డ్ అండ్ డైమండ్ జూబ్లీస్ పెద్దమ్మ టెంపుల్ దగ్గర ఉందండి మా స్టోరు. సో ఇక్కడ ఒంగోలుకి మంచి జ్యువెలరీ కలెక్షన్స్, డైమండ్స్ కానీ ఏదైనా సరే మనకి చిన్న నుంచి పెద్ద వరకు అన్ని కలెక్షన్స్ చాలా బాగున్నాయి మన దగ్గర. సో మీ అందరూ ఈరోజు కానీ రేపు కానీ 2 days ఉంది మనకి, 24, 25 ఈ 2 రోజులు కలెక్షన్స్ ఉంటాయి. ఎగ్జిబిషన్ ఉందండి. సో మంచి మనకి ప్రతి నెల ఆదా చేసుకునే విధంగా కూడా ఈ స్కీమ్స్ చాలా బాగున్నాయండి. ఈ స్కీమ్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ మంత్ హాఫ్ పేమెంట్, తర్వాత మళ్ళీ 10 months ఉంటుంది స్కీము. ఫస్ట్ హాఫ్ పే చేస్తారు, మిగతా 19 నెలలు ఫుల్ చేస్తారు. మళ్ళీ ఇంకా లాస్ట్ కూడా మేము ఇంకొకటి యాడ్ చేస్తాం. సో మీరు కట్టేది 9.5 నెలలు, మేము ఇచ్చేది 1.5%. సో యావరేజ్ వచ్చేసి మనకి 15 నుంచి 18% తరుగులో మనకి ఆదా చేసుకునే విధంగా ఈ మంచి స్కీమ్లో ఉంది మీకు. సో అందరూ రావాలని కోరుకుంటున్నాము. అండ్ కలెక్షన్స్ కూడా చాలా బాగున్నాయి. ఒక్కసారి అందరూ మీరు వచ్చి రావాలని, కలెక్షన్ కూడా చూడాలని కోరుకుంటున్నాము. నా పేరు నసీమా. నేను వేగశ్రీ గోల్డ్ అండ్ డైమండ్స్ నుంచి వచ్చాము. యాక్చువల్గా మన ఒంగోలు కస్టమర్స్ అందరికీ గుడ్ న్యూస్ ఏంటంటే మనకి అంటే మనకి ఇన్స్టాల్మెంట్లోనే మనకి గోల్డ్ పర్చేస్ స్కీమ్ కూడా స్టార్ట్ చేశాము. ఇందులో ఏంటంటే మనకి ఫస్ట్ మంత్ వచ్చేసి 50% పే చేయాలి. మళ్ళీ లాస్ట్ మంత్ వచ్చేసి మన కంపెనీ వాళ్ళు 1 month పే చేస్తారు. అంటే టోటల్గా మీకు బెనిఫిట్ ఏంటంటే 1.5 months మీకు బెనిఫిట్ వస్తుంది. మీరు పే చేసేది 9.5 months, కానీ ఇక్కడ టోటల్గా 11 monthsలో మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే మన కస్టమర్స్ ఎవరైతే వస్తున్నారో అంటే కొనే వాళ్ళని ఏం లేదు, మాకు అందరికీ మన ఏదైతే మనకి 2 days ఎగ్జిబిషన్ ఉంది కదా, ఆ 2 days ఎగ్జిబిషన్ అయిపోయిన తర్వాత మనకి వచ్చేసి 5 grams గోల్డ్ కాయిన్ లక్కీ డిప్ ఉంటుంది. దాంట్లో ఎవరి పేరు అయితే వస్తుందో వాళ్ళకి 5 grams గోల్డ్ కాయిన్ వస్తుంది. ప్లస్ మన దగ్గర కస్టమర్స్ కూడా చాలా, మన ప్రైజింగ్స్ కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్ ఇస్తున్నాము. ఇంకొకటి ఏంటంటే మనకి 2000+ డిజైన్స్ అన్నీ తీసుకొచ్చాము. ఇక్కడికి కొంచెం సెలెక్షన్ పీసెస్ కూడా తీసుకొచ్చామండి. మీరు తప్పకుండా విజిట్ అవుతారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.